నార్మల్ ఫీజు వచ్చేసి మనకి 6 months ఉంటాం అక్కడ. 6 months కి మళ్ళీ మన హాస్టల్ చూసుకో 1000 ఉంటుంది హాస్టల్ ఫీజు. సో మనకు అక్కడ 30,000 months. సో 6 months కి మనకు 1 lakh బొక్క అనమాట. అక్కడ లక్షకు బొక్కడిపోయింది అనమాట. పెద్ద బొక్క అవుతుంది. దీని తర్వాత మనం కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వాలి. ఒకటే చెబుతారు 6 months ఉండమ్మా, మీకు 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని. అక్కడ మనీ నమ్మి జాయిన్ అవుతారు అనమాట. మనతో పాటు అక్కడ వన్స్ జాయిన్ అయినా మీరు అక్కడ చెక్ చేయండి. మనతో పాటు మన సూపర్ సీనియర్స్ కానీ సీనియర్స్ గా ఉంటారు. ఎందుకుంటారు, 100 జాబులు లేక 100 కోచింగ్ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి గైస్, బయట అయితే అసలు ఐటీ జాబ్స్ లేవు. మీరు అనవసరంగా వెళ్ళి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోండి. గ్యారంటీ అని చెప్తారు కదా, మన 6 months అయిపోయినాక మనకి జాబ్ రాకపోయింది అనుకో వెళ్ళి అడుగుతాం, ఏంటి సార్ నాకు జాబ్ రాలేదు 100% గ్యారంటీ అన్నారు అని అడిగాను. వాళ్ళు ఏం చెప్తారు అనుకున్నాం, ఈ గ్యాప్ లో మనకి అంటే కోచింగ్ అంటే బాగానే ఇస్తారు కదా, మనకి జాబ్ అయితే రాదు కానీ కోచింగ్ అయితే బాగానే ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళి ఓన్లీ జాబ్ పర్పస్ కోసం అయితే మాత్రం అనవసరం వెళ్ళమాకండి. కాదు బ్రో, నేను